నమస్తే మో గుడ్ ఆఫ్టర్నూన్ 2:05 PM రైట్ నా ఒక 2 hours అయిన లేచి బట్ ఫస్ట్ 1 hour బెడ్ లోనే ఉండే సెకండ్ 1 hour ఇక్కడ కంప్యూటర్ దగ్గర కూర్చొని కొంచెం పనులు చేసుకున్నా ఓ 20 minutes బ్యాక్ పోయి ఫ్రెష్ అయినా. టుడే సండే రెస్ట్ డే కదా, సో మంచిగా రెస్ట్ తీసుకున్నా. ఎస్పెషల్లీ ఆఫ్టర్ యెస్టర్డేస్ 3 hour వర్కౌట్ సెషన్. దిస్ ఇస్ నైస్, దిస్ ఇస్ సో గుడ్. నౌ ఐ జస్ట్ వాంట్ ఈట్ సంథింగ్. వేరే లెవెల్ ఆకలి అవుతుంది. కొంచెం రైస్ ఉంది, సో లెట్స్ మేక్ మేబీ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ విత్ సమ్ వెజిటబుల్స్, పనీర్, ఆల్సో కొంచెం చికెన్, కొంచెం ఎగ్స్ మొత్తం కలిపేసి వేరే లెవెల్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. అండ్ నిన్న పిజ్జాకి మనం పెట్టుకున్న టైం ఎట్లాగో సరిపోలేదు కాబట్టి ఈ రోజు I want to do that by 2:30 PM, which means I have about 24 minutes left and the time starts now. Egg done, veggies done, paneer done. లైట్ గా చికెన్ లో మసాలా లేసి ఫ్రై చేసేద్దాం. డన్ అండ్ డన్. Here we go. 5 minutes late, but it's fine. This looks so good and I think it is worth it. For I am Tabora, king of the demon world. No matter how many... Cheers. 2 hours later. 5 అవుతుంది. ఆల్మోస్ట్ కొన్ని నెలల తర్వాత కిచెన్ మొత్తం నీట్ గా క్లీన్ చేసిన. దిస్ ఇస్ వే బెటర్ నౌ. ఆల్సో ఒక బ్యాచ్ డిష్ వాషర్ ఆన్ చేసిన అండ్ ఒక బ్యాచ్ వాషింగ్ మెషిన్ ఆన్ చేసిన. కొంచెం ఇప్పుడు మైండ్ రిలాక్స్ ఉంది. ఇవంతా ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి ఇట్లానే ఉన్నాయి. లెట్స్ సెటప్ అవర్ లివింగ్ రూమ్ టుడే. బట్ బిఫోర్ దాట్ మన బ్రేక్ఫాస్ట్ మీల్ ప్రెప్ చేద్దాం. Yes, overnight oats. నిన్న నైట్ మన గ్రోసరీస్ అన్ని వచ్చేసినాయి. We have everything ready. Let's make overnight oats. Alright, so here's everything that you need To make overnight oats. First we need oats, తర్వాత కొన్ని chia seeds, next milk and Greek yogurt, some mixed fruits and some mixed berries. And ఇగో నేను ఈ frozen fruits వాడుతున్నా and ఈ berries వాడుతున్నా. Also ఆ berries soreness బ్యాలెన్స్ చేయడానికి కొంచెం హనీ. అండ్ మనకి ఓవర్నైట్ ఓట్స్ బదులు ఓవర్నైట్ ప్రోట్స్ చేసుకుంటే బెటర్ కదా. అందుకే కొంచెం వే ప్రోటీన్ పౌడర్ అండ్ ప్రోటీన్ షేక్ చేయడానికి ఒక షేకర్, ఇవన్నీ మెజర్ చేయడానికి ఒక వెయింగ్ స్కేల్ అండ్ స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్. మనం టోటల్ 6 days కి చేస్తున్నాం కాబట్టి 6 scoops ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటున్నాం. ఒక్క స్కూప్ అంటే 31 grams అంట. దీంట్లో ఇప్పుడు 186 of grams ప్రోటీన్ సెట్ చేయాలి. Next half cup or 50 grams of oats in each container. Next 5 grams of chia seeds in each. లైట్ ఒక 2-3 సెకండ్లు అన్నీ ఒకసారి కలిపేయండి. నెక్స్ట్ మన ప్రోటీన్ షేక్ అన్నిటిలో కొంచెం కొంచెం పోద్దాం. నెక్స్ట్ ఇంకోసారి లైట్గా కలిపేద్దాం. ఇప్పుడే కలిపితే మొత్తం బంక అవుతుంది. ఇంకా కొంచెం మిల్క్ పోసిన తర్వాత కలుపుదాం బై. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక 100 ml మిల్క్ కలుపుతాం. ఇప్పుడు కలుపుదాం రా. ఎస్, పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక 100 grams గ్రీక్ యోగర్ట్. ఇంకోసారి మొత్తం కలిపేద్దాం. నెక్స్ట్ మన దగ్గర టోటల్ 6 servings ఉన్నాయి కాబట్టి ఒక 3 servings లోనేమో మిక్స్డ్ ఫ్రూట్స్ వేద్దాం, ఒక 3 servings లోనేమో జస్ట్ బెర్రీస్ వేద్దాం. ఆర్ మేబీ అన్నిట్లలో కొంచెం కొంచెం వేసి మిక్స్ చేద్దాం. ఇది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 3కి ఇది వాడినా 3కి ఇది వాడినా ఇది తినేటప్పుడు అబ్బా మళ్ళీ బెర్రీసా అనిపించింది. సో అందుకే ఈసారి అన్నిట్లలో కొంచెం 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 నింపేసి 6 servings సేమ్ టు సేమ్ తయారు చేద్దాం. ఆల్మోస్ట్ డన్. నెక్స్ట్ వీటన్నిటిలో ఒక 5 grams హనీ వేసేస్తే సెట్. ఆల్ సెట్. ఇప్పుడు డైరెక్ట్ ప్యాక్ చేసేసి మంచిగా తీసుకెళ్ళిపోయి ఒక 3 ఫ్రిడ్జ్లో ఇంకో 3 ఫ్రీజర్లో పెట్టేస్తే సెట్. అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టినా నడుస్తుంది, కానీ కొంచెం షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలి, రిస్క్ ఎందుకు అని అనిపిస్తే ఒక 3 daysకి సరిపోయేటంత కింద ఫ్రిడ్జ్లో, ఇంకో రిమైనింగ్ 3 days పైన ఫ్రీజర్లో పెడితే సెట్. కింద 3 అయిపోయిన తర్వాత ఫ్రీజర్లో మనం ఎప్పుడైతే తిందాం అనుకుంటున్నామో అది తీసి ముందు రోజు నైటే కింద ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ లేచే లోపల అది డీఫ్రాస్ట్ అయిపోయి సెట్ అయిపోతుంది. Look at this, they look amazing, right? They look like an army of minions or something. చూడడానికి క్యూట్ గా మంచిగా ఉన్నాయి. తినబుద్ధి అయితే లేదు, కొంత తినాలి. A few inches later. ఆల్రైట్, సో దిస్ ఈస్ ఆల్ వీ హ్యావ్. ఇవి పిల్లో కవర్స్ కౌచ్ మీది కోసం. అండ్ ఇక్కడ మన దగ్గర బాగానే స్టఫ్ ఉంది. ఫస్ట్ మొత్తం ఇవన్నీ అసెంబుల్ చేద్దాం. తర్వాత ఈ రూమ్ ని వాల్స్ ని ఎట్లా సెట్ చేయాలో ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ సెట్ చేద్దాం. చాలా పెద్ద ఫ్రేమ్స్ తీసుకున్నా. ఆల్సో హియర్ ఆర్ అవర్ ఫోటోస్. ఐఎమ్ ఎక్సైటెడ్ రా.
3 పెద్ద ఫ్రేమ్లు ఉన్నాయి. టవర్ చూసి టెన్షన్ పడకండి, అదేదో నార్మల్గా ఖాళీ ఉంచే బదులు ఏదో ఫోటో పెట్టి ఫ్రేమ్ పంపించండి అంతే. ఇవి మన యాక్చువల్ ఫ్రేమ్ లోపలికి పోయే ఫోటోలు. లుక్ ఎట్ దిస్, లుక్స్ సో కూల్. లుక్ ఎట్ దీస్. డన్. మంచిగా ఫ్రేమ్లలో పెట్టేసిన. పెట్టిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే నేను చూసుకోకుండా సేమ్ ఫోటో ఫ్రేమ్లు సేమ్ ఐటమ్ 2 సార్లు ఆర్డర్ చేసిన. సో వీ హ్యావ్ అనదర్ సెట్ ఆఫ్ దిస్ పోస్టర్స్. గివ్ అవే. అరటి చెట్టు పెడదామా? కొంచెం ఫాస్ట్గా చేద్దాం. ఇప్పుడు చెట్లు పెంచడానికి నెలలు సంవత్సరాలు ఆగడానికి నాకు ఒక్క లేదు, అందుకే 2 నిమిషాలు చేసేద్దాం. 2 చెట్లు. నైస్. అరటి చెట్లు డన్. అరటి చెట్లు కంటే అరటి మొక్కలు అనొచ్చు, చాలా చిన్నగా ఉన్నాయి. ఫాల్స్ మార్కెటింగ్, మోసపోయినా. బట్ దిస్ స్టిల్ లుక్ క్యూట్ అండ్ గుడ్, సో నో వరీస్. ఇప్పుడు ఐడియా అయింది అంటే మన దగ్గర 2 హ్యాంగింగ్ ట్రీస్ ఉన్నాయి. టీవీకి ఒకటి ఇటు సైడ్, ఒకటి అటు సైడ్. సీలింగ్ నుంచి హ్యాంగ్ చేద్దామని చూస్తున్నా. దానికోసం మన దగ్గర సీలింగ్ హుక్స్ కూడా రెడీ ఉన్నాయి. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏమో ఇక్కడ కౌచ్ పైన 1, 2, 3 ఇట్లా పెడదామని ప్లాన్. ఈ ఫ్యాబ్రిక్ వి హ్యాంగింగ్ లివ్స్ ఏమో ఇటువైపు పెట్టేద్దాం. అండ్ మన దగ్గర యూకలిప్టస్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అట్లా ఒకటి హ్యాంగ్ చేద్దాం, ఇటు ఒకటి హ్యాంగ్ చేద్దాం. ఈ వాల్ కూడా కొంచెం బోడి ఉంది. లాస్ట్ సూషి ఒకవేళ అవసరం పడితే ఇది కూడా సెట్ చేద్దాం. సో దాట్స్ ది ఐడియా. లెట్స్ డు ఇట్. Many hours later. లివింగ్ రూమ్ లైట్ గా ఆర్గనైజ్ చేసినాం. ఇంకా చెట్టుని ఫ్లవర్ వైజ్ లో పెట్టి సెట్ చేయాలి. ఆల్సో మన పోస్టర్స్ ని వాల్స్ కి హ్యాంగ్ చేయాలి. అండ్ మన హ్యాంగింగ్ ట్రీస్ ని సీలింగ్ కి సెట్ చేయాలి. ఆల్సో అట్లాంటి హ్యాంగింగ్ లీవ్స్ ఆర్ మా మమ్మీ భాషల తోరణాలని అక్కడిక్కడ 2-3 కట్టాలి. ఇవి మిగిలినవి రేపు చేద్దాం. ఆల్సో డిన్నర్ కూడా అయిపోయింది. ఇట్స్ అబౌట్ 11:30 రైట్ నౌ. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఎడిటింగ్ అని చెప్తున్నా, గుర్తుందా? ఒకటి ఎడిట్ చేయాలి అని చెప్తున్నా, బట్ అది మిస్ అయితేనే ఉంది. ఏదో ఒకటి పంచాయతీ వచ్చి పడుతుంది. సో ఐమ్ గోనా డూ దట్ బిఫోర్ ఐ స్లీప్ టుడే. ప్రాబబ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ అట్లీస్ట్ like 2 to 3 hours. ఐ థింక్ 11:30 కాబట్టి 12:30, 1:30, 2:30 కనీసం 2:30 వరకు అన్నా అవుతుంది. బట్ లెట్స్ ట్రై టు కంప్లీట్ ఇట్ ఫాస్ట్. మంచిగా పని కంప్లీట్ చేస్తే నాకు వారం రోజుల నుంచి మైండ్లో ఏదైతే ఉందో అది ఫైనల్లీ బయటికి వెళ్ళిపోతుంది. లెట్స్ డూ దాట్ అండ్ ఐల్ మీట్ యూ ఇన్ అ బిట్. 3 hours later. 2:30 అనుకున్నా, 3:48 అవుతుంది. అండ్ మన ఎడిటింగ్ పని అయిపోయింది. కళ్ళు మొత్తం నిద్రపోతున్నాయి. నేను కూడా నిద్రపోవాలి. రేపు మండే మళ్ళీ ఆఫీస్ స్టార్ట్. అండ్ కంప్లీట్ చేయాల్సింది బాగానే ఉందిరా. మండే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే, సో టెన్షన్ ఏం లేదు, సెట్ చేద్దాం. బట్ ఫర్ నౌ ఐమ్ వెరీ ఎగ్జాస్టెడ్ అండ్ ఐమ్ గోయింగ్ టు స్లీప్. అండ్ ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టుడే బికాస్ ఫైనలీ వారం నుంచి కంప్లీట్ చేద్దాము అనుకుంటున్న వీడియో ఎడిటింగ్ ఇస్ డన్ ఫైనలీ. ఆల్రైట్, ఐమ్ గోనా గో స్లీప్. అండ్ టుడే ఐ వాంట్ యూ టు డూ సంథింగ్ దట్ యు ఆర్ ప్లానింగ్ టు డూ ఫర్ అ వైల్ నౌ. కొన్ని రోజుల నుంచి ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయకుండా ప్రోకాస్టినేట్ అయికుంటానో లేకపోతే ఇంకేదైనా పని వచ్చో ఏదో ఒకటి పోస్ట్పోన్ అయికుంటూ కొన్ని ఉంటాయి కదా. ట్రై టు కంప్లీట్ దట్ టుడే. ఏం చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. మీరు చేసిన తర్వాత వచ్చేదానికి రిప్లై ఇవ్వండి. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.